ఫ్రెండ్స్, సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అలాగే సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మంగళగిరి మీడియాతో చిట్ చాట్లో ఆయన మాట్లాడారు. మరి ఆయన ఏం మాట్లాడారనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని ఆయన ఈ చాట్లో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు, కింది స్థాయి నుంచి ఎదిగారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్ ధర పెంపునకు వెసులుబాటు కల్పించారు. అంటే టికెట్ రేట్లు పెంచుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారని ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆయన సహకారంతోనే సినిమా కలెక్షన్లు పెరిగాయి. సలార్, పుష్ప 2 వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించడమే అవుతుంది అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు తెర వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు అని పవన్ కళ్యాణ్ ఈ చిట్ చాట్లో అన్నారు. చట్టం అందరికీ సమానమే, అంటే ఎవరికైనా చట్టం అనేది లా అనేది సమానంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పు పట్టను, భద్రత గురించే వారు ఆలోచిస్తారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మాట అన్నారు పోలీసు గురించి. అంటే పోలీసులు కూడా ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసమే కోరుకుంటారని ఆయన ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అలాగే పోనీ థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్కి ముందు చెప్పుండాల్సింది, పోనీ సీట్లో ఆయన కూర్చున్నాకైనా చెప్పి తీసుకెళ్లాల్సింది అని ఆయన చెప్పారు. అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు వెళ్ళి ఉంటే బాగుండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలిచివేసింది అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారు, మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందని విచారం వ్యక్తం చేయాల్సి ఉండేది. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. అందరూ రేవతి ఇంటికి వెళ్ళి భరోసా ఇచ్చి ఉండాల్సింది. పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన కూడా అల్లు అర్జున్లో ఉంది అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. సినిమా అంటేనే ఒక టీం, అందరి భాగస్వామ్యం ఉండాలి. అందులో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదు. తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలుంటాయి. చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాకు చూసేందుకు వెళ్లారు. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారు అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. క్వాలిటీ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీలో వారందరూ కూర్చొని మాట్లాడాలి. రాష్ట్రంలో పాపికొండలు వంటి చక్కటి లొకేషన్స్ ఉన్నాయి. విజయనగరం అటవీ ప్రాంతంలోనూ అందమైన ప్రదేశాలున్నాయి. ఈ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అవసరం. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఉండాలి. స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలి. అప్పుడే మంచి సినిమాలు సాధ్యం అవుతుంది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి చిట్ చాట్లో మాట్లాడారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.